లోని ప్రధానమైన ఉచిత ఇసుక అనే అంశాన్ని అది ఒట్టిదే అని తేలిపోయింది. తూచి అయ్యన్నేం లేవు, మీరు కట్టాల్సినవి అన్నీ కూడా రీచ్లో కట్టాలని మళ్ళీ ఒక కొత్త జీవోని మన ముందుకు తెచ్చారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలకు తూట్లు పొడటం ఇదేం కొత్త కాదు. టీడీపీ కూటమి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలన్నింటినీ తూట్లు పొడుచుకుంటూ ముందుకెళ్తుంది. ఉచితంగా ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు మరోసారి ప్రజలందరినీ బోల్తా కొట్టించాడు. ఇసుక ఉచితంగా ఇవ్వకపోగా స్టాక్ యార్డుల వద్ద దారుణమైన రేట్లతో ఇసుకను విక్రయిస్తున్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించేశారు. స్టాక్ యార్డుల దగ్గర వారి ఫోటోతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక అమ్మబడును అని నా దగ్గర ప్రభుత్వం ప్రదర్శించిన ఓ ఫ్లెక్సీని రాష్ట్ర ప్రజల సమాచారం కోసం మరియు మీడియా మిత్రుల కోసం మేము చూపించడానికి చేస్తూ నూతన ఉచిత ఇసుక విధానం 2024 సామాన్యులకు అందుబాటులో ఇసుక నర్సీపట్నం గబ్బాడ ఇసుక డిపోలో 1225 రూపాయలకు అమ్ముతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు దీన్ని ఉచితం అందామా? చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తానన్న హామీ ఏమైంది? ఎందుకు మీరు నెల రోజుల్లోనే ఈ కప్పగంతులు వేస్తున్నారు? కారణం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పమని ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరి ద్వారా డిమాండ్ చేస్తూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలు చెల్లించిన ధర నేరుగా ప్రభుత్వ ఖజానాకి సుమారుగా 750 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. సంవత్సరానికి 750 కోట్లు 5 సంవత్సరంలో ఎంత ఇది అయి ఉంటుందో మీరు గమనించమని చెప్పి అడుగుతూ, ఇప్పుడు ఈ రీచ్ల దగ్గర వసూలు చేసే డబ్బులన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళుతున్నాయి? ఆ 750 కోట్ల రూపాయలు సంవత్సరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రికార్డెడ్ గా ప్రభుత్వానికి వచ్చిన 750 రూపాయల డబ్బులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క జేబుల్లోకి వెళ్తున్న మాట నిజమా కాదా? ఇసుక విషయంలో చంద్రబాబు చేసినట్లుగా మోసాలను ఎవరు చేయలేరు. గత ప్రభుత్వంలో 2014-19 కాలంలో వాళ్ళు చేసిన ప్రతి వైలేషన్, ఇసుక తవ్వకాల విషయంలో కానీ అనేకమైన జీవోలు రిలీజ్ చేయడంలో కానీ హైకోర్టు తప్పుపట్టింది, గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుపట్టింది. 2019లో ప్రజల యొక్క తీర్పును కూడా తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ అదే పాలసీ, అంటే 2014-19 కాలంలో ఎలాంటి పాలసీని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండినప్పుడు ఆ రోజు చేసిన పాలసీనే ఇప్పుడు మళ్ళీ ఉచితం పేరుతో తీసుకొచ్చారు. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొన్ని డిపోలో ప్రకటించిన రేట్లను పరిశీలిద్దాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో డిపో దగ్గర ఈ ప్రభుత్వం 1225 రూపాయలకు ఇసుకను అమ్ముతున్న మాట నిజమా కాదా? విశాఖపట్నంలో ఉన్న అంగనంపూడి డిపో వద్ద టన్ను ఇసుకకు 1394 రూపాయలతో అమ్ముతున్న మాట నిజమా కాదా? అదే ఇదే రేట్లతో దాదాపుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ రేట్లతో అయితే, ఎన్డీఏ కూటమి ఏ రేట్లతో అయితే ఫ్లెక్సీలు వేసి రీచ్ల దగ్గర పెట్టారో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే రేట్లతో అమ్మితే తద్వారా ప్రభుత్వానికి 750 కోట్ల రూపాయల డబ్బులు ఖజానాకు వచ్చినాయి. ఏ డబ్బులు మీరు ఈ రోజున ప్లకార్డులో ఫ్లెక్సీలేసి రీచ్ల్లో పెట్టారో అదే రేట్లతో గత ప్రభుత్వం అమ్మిన మాట నిజమైనప్పుడు ఇప్పుడు వస్తున్న ఆదాయం అంతా మీరు తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ లేదా ముగ్గురు పార్టీలకు సంబంధించిన నాయకులు ఇదిగో ఇక్కడ నర్సీపట్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నర్సీపట్నం రీచ్లో 1400 రూపాయలకి పోయిన ప్రభుత్వం ఇసుకను అందజేసింది. ఇదంతా పేపర్ యాడ్లో ఇచ్చాం.
పారదర్శకంగా ఇచ్చాం. ఎక్కడ కూడా అబద్ధం లేదు. ఏ రీచ్లో ఎంత రేట్లకు ఇసుక అందుబాటులో ఉందనే విషయాన్ని స్పష్టంగా మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం 2019 నుంచి 24 కాలంలో స్పష్టంగా ఇచ్చాం. అదే నర్సీపట్నం, అదే రీచ్లో ఈ రోజున వాళ్ళు అమ్ముతున్న రేటు 1225 రూపాయలు. 1400కు 1225 రూపాయలకు మధ్యలో వ్యత్యాసం ఎంత ఉంది? అదేనా ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ? మీరు ఏం తీసుకొచ్చారని అడుగుతున్నాం. దానికి మీరు అనేకమైన కారణాలు మీరు చెబుతున్నారు. అంటే దానిలో సేన్ రైజ్ కట్టాలి, లేకపోతే ఎక్స్వేషన్ ఫీజు కట్టాలి, లేదా లోడింగ్ చేయడానికి డబ్బులు కట్టాలి, లేదా ట్రాన్స్పోర్ట్ అంటే రీచ్లో నుంచి స్టాక్ యార్డ్ వరకు అయ్యే ట్రాన్స్పోర్ట్ డబ్బులు కట్టాలి, ర్యాంప్ మెయింటెనెన్స్ డబ్బులు కట్టాలి, అలాగే అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కట్టాలి, డిఎంఎఫ్ ఫీజు కట్టాలా, మెరిట్ ఫీజు కట్టాలా, జిఎస్టీ అని రకరకాల పేర్లతో మీరు ఈ డబ్బులను వసూలు చేసి ఈ డబ్బులను ఉచితమని ఎలా చెప్పగలుగుతారని అడుగుతున్నాం. ఉచితం అంటే ఏంటండి? నాకు ఇసుక అవసరం ఉంది, నాకు అందుబాటులో ఒక రీచ్ ఉంది, నేను నా ట్రాక్టర్ తీసుకొని ఆ రీచ్కి వెళ్ళి జేసీబీలతో లోడ్ తీసుకొని నా ఇంటికి తీసుకెళ్లి నా అవసరాలకు నేను వాడుకుంటే అప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి నాకు ఎలాంటి ఛార్జెస్ పడనట్టుగా నేను భావిస్తాను. ఎందుకు మీరు ఇలాంటి తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఉచితమనే పేరుతో ఈ రోజున మళ్లీ తిరిగి ప్రజల యొక్క ధనాన్ని దోచుకుంటున్న విధానం ఈరోజు ప్రజలందరూ కూడా గమనించమని చెప్పి అడుగుతున్నాను. ఇదే రేట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుకను అందించినప్పుడు చాలా భయంకరంగా వాళ్ళు మమ్మల్ని విమర్శించినటువంటి సందర్భాలు మీరు గమనించారు. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానపరమైన నిర్ణయాలన్నీ కూడా వారి పరిపాలనని మనం ఆయన పరిపాలించినటువంటి కాలాలన్నిటినీ మనం పరిశీలిస్తే ఎన్నికల సమయాల్లో వారు చెప్పే హామీలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత పరిపాలించే సమయాల్లో ఆయన యొక్క పరిపాలనా విధానాల్లో ఇవన్నీ కూడా మనకి పదే పదే కనిపిస్తూనే వచ్చాయి. ఓట్లు అడగటానికి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు చాలా ఆనందకరమైన హామీలు ఇచ్చేసి వాళ్ళని నమ్మించి ఆయన వైపు తిప్పుకొని ఓట్లు వేయించుకొని మళ్ళీ తన అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నింటినీ తొంగలో తొక్కాడు చంద్రబాబు నాయుడు అని 1,00,000 ఉదాహరణలను ఈరోజు మనం చెప్పవచ్చు. అంటే స్వభావరీత్యా చంద్రబాబు నాయుడు గారికి అధికారమే పరమావధిగా తను చేసే రాజకీయ క్రీడల్లో ఈ ఉచిత ఇసుక అనే అంశం కూడా ఒక ప్రధానమైన క్రీడగా ఈరోజు నిరూపించబడింది. తద్వారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తీరు ఏమీ మారలేదు, మారపోదు కూడా అని చెప్పి ఆయన నిరూపించారని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీరు గమనిస్తే సేన్ రైజ్ కింద 88 రూపాయలట, తవ్వినందుకు 30 రూపాయలట, బోట్స్మెన్ సొసైటీలు అయితే టన్నుకు 225 రూపాయలు తీసుకుంటారట. రీచ్ నుండి డంపుకు తరలిస్తే రవాణా ఖర్చు కింద కిలోమీటర్కి 4.9 రూపాయల చొప్పున తీసుకుంటారట. నిర్వహణ ఖర్చు కింద 20 రూపాయలు తీసుకుంటారట. 18% జీఎస్టీ కట్టాలట. ఇదంతా వెరసి సామాన్యుడి పైన మీరు ఉచితమైన పేరుతో దాదాపుగా పోయిన ప్రభుత్వం పెట్టిన రేటుకే మళ్ళీ తిరిగి మీరు అమ్ముతున్నారని సుస్పష్టంగా మేము ఈరోజు ప్రకటిస్తున్నాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలను వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నారని పోయినసారి నా ప్రెస్ మీట్లో నేను చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కూడా రాష్ట్ర ఖజానాకు వచ్చిన 750 కోట్ల రూపాయల ఆదాయం, నికర ఆదాయం అంతకుముందు 2014-19 కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రీచ్ల వారీగా పంచుకొని, ఎమ్మెల్యేల వారీగా పంచుకొని, నాయకుల వారీగా పంచుకొని, రీచ్లను వాళ్ళ చేతుల్లో తీసుకొని టన్నుకింత రేట్ అని పెట్టి వాళ్ళు అమ్ముకున్న మాట నిజమైంది, అది నిరూపించబడింది. 2019లో ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పారు. ఈ రోజేమో అధికారంలోకి రావడానికి ఉచితంగా ఇసుకిస్తామని చెప్పి మాటిచ్చి, హామీ ఇచ్చి, మళ్ళీ ఇప్పుడు ఇదెందుకు ఈ కప్పదాటు రాజకీయాలు, ఈ కప్పదాటు పరిపాలన వ్యవహారాలు ఎందుకు ఈ దొంగ హామీలు ఇచ్చారని ప్రశ్నిస్తున్నాం. మీకు ఆల్రెడీ మేము చెప్పాం, మీరు ఎక్కడ పొరపాటు చేసినా మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విషయంలో ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన మీరు ఎక్కడైనా గాడి తప్పినప్పుడు
ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో 40% ఓట్లు సాధించుకున్న ప్రజానాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క దళం నిరంతరం మిమ్మల్ని ఈ విధంగా ప్రశ్నిస్తూనే ఉంటుంది. అది ప్రజలు ఇచ్చిన హక్కు, ప్రజల హక్కు. ప్రజలకు మీరు ఉచితంగా ఇస్తా అన్నారు, ఉచితంగానే ఇవ్వాలి. ఎలాగంటే నాకు నచ్చిన రీచ్లోకి నేను వెళ్ళి ఇసుక తెచ్చుకుంటున్నప్పుడు ఆ సేంద్రేజల పేరుతోనో, ట్రాన్స్పోర్ట్ల పేరుతోనో, లేకపోతే మీరు చెప్పే మెయింటెనెన్స్ల పేరుతోనో ఎక్కడ కూడా రూపాయి కూడా సామాన్యుడికి మీరు డబ్బులు భారం పెట్టకుండా ఉండినప్పుడు మాత్రమే అది ఉచితమైన ఇసుక సరఫరా అవుతుందని ఈ విధంగా మీ మధ్యలో నేను మనవి చేస్తూ, ఘోరమైన విశేషం ఏంటంటే ఈ సందర్భంగా మీకు ఈ విషయం చెప్పాలి. వర్షాకాలం వచ్చినప్పుడు మనం రీచుల్లోకి వెళ్ళి ఇసుకను తెచ్చుకోలేము. దానికి గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముందస్తుగా సమ్మర్లోనే మనం కొన్ని నిల్వలు పెట్టుకొని ఆ నిల్వల నుంచి వర్షాకాలం అంతా కూడా మనం సరఫరా చేస్తూ వచ్చాం. సరిగ్గా ఎన్నికలైపోయిన దగ్గర నుంచి మనకి ఎన్నికలైపోయిన దగ్గర నుంచి సమ్మర్లోనే ఉన్నాం, ఇప్పుడే వర్షాలు మొదలైనవి. ఈ మధ్యకాలంలో నిల్వ చేసిన ఇసుక డంపులు ఏమైనాయి అని అడుగుతున్నాం. ఒకవేళ నిల్వ చేసిన ఇసుక డంపుల్ని మీరు ప్రజలకు సరఫరా చేస్తుంటే ఈ 1245 రూపాయలు లేదా 1300 రూపాయలు, 1400 రూపాయలు ఎందుకు మీరు ఛార్జ్ చేస్తున్నారు? ఉచితంగా ఇచ్చేయాలి కదా. ఆల్రెడీ తెచ్చేసాం. ఎవరు తెచ్చారు? పోయిన ప్రభుత్వమే తెచ్చి స్టాక్ యార్డ్లో ఇసుక పెట్టింది, అందుబాటులో ఇసుక ఉంది. దాన్ని ఎందుకు మీరు ప్రజలకు అమ్ముతున్నారని అడుగుతున్నాం. ఉచితంగా ఇచ్చేసేయాలి కదా. ఏదైతే ఆ ఛార్జెస్ అన్ని ఉన్నాయో అవన్నీ కూడా గత ప్రభుత్వంలో అది ప్రభుత్వం భరించి తీసుకొచ్చి స్టాక్ చేసినటువంటి ఇసుకని ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాల్సిన ఇసుకని డబ్బులు రేట్లు పెట్టి ఎందుకు అమ్ముతున్నారు మా ప్రశ్న. అలాగనే మా ప్రభుత్వం అయిపోయి మీ ప్రభుత్వం పవర్లోకి వచ్చినప్పుడు 80 లక్షల టన్నులు అందుబాటులో ఉందండి. మొత్తం రాష్ట్రం మొత్తం మీద 80 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డులలో అందుబాటులో ఉంది. ఇప్పుడు 45 లక్షల టన్నులు మాత్రమే ఉన్నట్టుగా ప్రభుత్వం చెబుతుంది. ఇప్పుడు ఈ జీవో వచ్చేప్పటికి జీవోలో వారు చెప్పినటువంటి నంబర్ ఎంతంటే 45 లక్షలు. ఆ 80 లక్షలకు ఈ 45 లక్షల మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏమైందని అడుగుతున్నాం. అంటే సుమారుగా 35 లక్షల టన్నుల ఇసుక మాయమైపోయింది. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను కొట్టేసి ఉండాలి, జనసేన నాయకులు కార్యకర్తలన్నా కొట్టేసి ఉండాలి, బీజేపీ నాయకులు కార్యకర్తలన్నా కొట్టేసి. వైసీపీకి ఎట్టాగ పవర్ లేదు కాబట్టి ఎవరు అక్కడ రీచ్లకు వెళ్ళలేరు. మౌలికంగా మీరు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే రోజుకున్న 80 లక్షల టన్నుల నిల్వ ఈ రోజు మీరు ఇచ్చిన కొత్త జీవోలో చూపిస్తున్న నిల్వకున్న వ్యత్యాసమైన 35 లక్షల టన్నుల ఇసుక, కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుక ఎక్కడికి పోయిందని ప్రశ్నిస్తున్నాం. అంటే దీని అర్థం మిగిలిందంతా సోహా చేసి మనం దోచేసినట్టుగానే ఇక్కడ సుస్పష్టమైందని మేము ప్రశ్నిస్తూ, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు స్టాక్ యార్డ్లో లక్షల కొద్ది టన్నుల ఇసుకని కూటమి నాయకులు తీసుకోలేదు అని నిరూపించాలంటే చట్ట ప్రకారమైన ప్రక్రియ మొదలవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఏపీఎండిసి ద్వారా కానీ లేదా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కానీ తన జ్యూరిడిక్షన్ పరిధిలో జిల్లాల వారీగా ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిపోయి ఎన్డీఏ ప్రభుత్వం పవర్లోకి వచ్చినప్పుడు ఎంత స్టాక్ ఉంది, జీవోలో అందుబాటులోకి చూపిస్తున్న స్టాక్ 45 లక్షల టన్నులు అయినప్పుడు 80 లక్షల టన్నులు ఉండాల్సి వచ్చినప్పుడు ఆ గ్యాప్ ఉన్న 35 లక్షల టన్నుల విషయంలో వెంటనే చట్ట ప్రకారమైన చర్య తీసుకోమని, దాని మీద ఎంక్వైరీ చేయమని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ, మీరు శుద్ధ పూసలలాగా మాకు నీతి వాక్యాలు బోధించారు. ఇసుక విధానం తప్పని చెప్పారు. 750 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయం అవసరం లేదు, ఉచితంగా ఇద్దామని మీరు ప్రకటించారు. సంతోషం. మీరు ఇచ్చిన ఉచితమైన ఇసుక హామీని మీరు ఇంప్లిమెంట్ చేస్తే చూసి ఆనందపడతామని చెప్పి మేము పదే పదే చెబుతున్నాం. ఏ పథకమైనా చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల హామీలలో తూచా తప్పకుండా ఏ హామీని ఆయన నెరవేర్చినా అది ప్రజలకు చేరినప్పుడు మాకన్నా ఆనందపడే వాళ్ళు ఎవరూ ఉండరు. ఎందుకంటే అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం, చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం
లేదా జనసేన బీజేపీల లక్ష్యం ప్రజల యొక్క శ్రేయస్సు అయినప్పుడు, ప్రజలకు మేలు చేయటం అయినప్పుడు, మా హయాంలో మేము బొచ్చుడన్ని పథకాలు ఇచ్చాము, డైరెక్ట్ గా బెనిఫిషియరీ ఇంటికి వెళ్ళింది, డోర్ డెలివరీ చేశామని మేము గుండె మీద చేసుకుని అనేకమైన పథకాలను మేము సాధారణంగా మేము చెప్పగలుగుతాం. ఈ రోజున మీరు కూడా ఆ విధంగా చేస్తే చూసి ఆనందపడదామని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ప్రధానమైన హామీలని మీరు ప్రత్యక్షంగా ఇలా వైలేషన్ చేసి మీరు అన్ని తొంగలో తొక్కి 2014-19 కాలంలో మీరు అనేకమైన జీవోలు తెచ్చారు. 2014లో అయితే లీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టంలోని నియమాలను నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించింది. దానికి అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఆగస్టు 2014 నాడు ఏపీఎండీసీకి రీచ్లన్నీ అప్పచెబుతూ ఒక జీవో తెచ్చారు. 2014 ఆగస్టులో వాళ్ళు పవర్లోకి వచ్చింది, బహుశా మేలోనో ఎప్పుడో వచ్చుంటారు. జూన్, జూలై, ఆగస్టులో కొత్తగా ఒక జీవో తీసుకొచ్చి ఏపీఎండీసీకి ఆగస్టు 28వ తారీఖు ఇచ్చారు. ఆ తర్వాత రీచ్లు జిల్లా మహిళా సమైక్యలకు అందజేశారు, మళ్ళీ మార్చారు. తదుపరి 2016లో ఈ విధానాన్ని సమీక్ష చేయటం కోసం ఒక సబ్ కమిటీని వేసి మంత్రులతో వాళ్ళతో రికమెండేషన్స్ అడిగారు. ఏ పాలసీ అయితే కరెక్ట్ గా ఉంటుంది, పైన పేర్కొన్న 2 పాలసీల్లో మనం సరిగ్గా నిర్వహించలేకపోతున్నామని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2016లో ఒక సబ్ కమిటీ వేస్తే సబ్ కమిటీ సిఫార్సులు పరిగణలోకి తీసుకొని 2016 జనవరి 15వ తారీఖున మరో జీవో వచ్చింది, 3వ జీవో. ఎప్పటికండి? 2014లో పరిపాలించడం మొదలెట్టిన తర్వాత ఒక్క ఇసుక విధానం మీదనే 3 రకాల జీవోలు ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. 2016 జీవోలో ఏం చెప్పారు? టెండర్ కమ్ ఈ యాక్షన్ నిర్వహించాలని జీవోలో పేర్కొన్నారు. సరే, దాని మీద ఉన్నారా అంటే లేరు. అనూహ్యంగా కేవలం 2 నెలల పరిధిలోనే దీన్ని కూడా పక్కన పెట్టేశారు. అంటే ఏ సబ్ కమిటీ ద్వారా మంత్రుల సబ్ కమిటీ ద్వారా రికమెండేషన్స్ ఇచ్చారో ఆ సబ్ కమిటీల యొక్క రికమెండేషన్ ద్వారా వచ్చిన జీవోను పక్కన పెట్టేసి మళ్ళీ ఉచితంగా ఇచ్చేద్దామని మార్చి 4, 2016 ఒక మెమో వచ్చేసింది. పూర్తిగా ఉచితం చేద్దామని అనుకున్నారు. జీవో నెంబర్ 43 అండి అది. దీనికి అనుగుణంగా ఏప్రిల్ 6, 2016 జీవో నెంబర్ 43 జారీ చేసింది తెలుగుదేశం పార్టీ. అంటే అది 4వ జీవో. 2014 నుంచి 2016 ఏప్రిల్ లోపల 4 రకాల జీవోలు ఇచ్చి చిట్ట చివరికి ఏం చేశారంటే న్యాయసమ్మతం లేకుండా, కసరత్తు లేకుండా ఈ విధమైన నిర్ణయాలను తీసుకొని వాళ్ళు చేసుకుంది ఏంటంటే ఇక ఏ జీవో లేదు, ఏ పర్యవేక్షణ లేదు, పూర్తిగా ఉచితం చేద్దామని నిర్ణయానికి వచ్చి ఆ ఉచితమైన రీచ్లన్నిటినీ ఎమ్మెల్యేలకు, తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోకి అప్పజెప్పి పూర్తిగా ఇది వైలేషన్ జరిగితే ఉచిత ఇసుక పేరిట రాష్ట్రంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని గౌరవ హైకోర్టు మిమ్మలను పలు సందర్భాల్లో హెచ్చరించిన మాట నిజమా కాదా? 2014-19 కాలంలో మీరు పరిపాలించినప్పుడు మీరు వైలేషన్ చేస్తున్నారని హైకోర్టు వారు మిమ్మల్ని హెచ్చరించిన మాట నిజమా కాదా? ఉచితం పేరుతో సహజ వనరులు పూర్తిగా దోసేసుకుంటున్నారని, ప్రైవేటు వ్యక్తులు ఉచిత ఇసుక విధానాన్ని మాటున దోపిడీకి పాల్పడుతున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొన్న మాట నిజం కాదా అని చెప్పి అడుగుతున్నాం. 2016-19 కాలం మధ్యలోనే దాదాపుగా 1000కి పైగా అక్రమ కేసులు నమోదైనవి మన రాష్ట్రంలో. ఇది కేవలం ఘోరంతే. అంటే వివిధ రకాల్లో జీవోలు మార్చుకుంటూ వచ్చి ముందేమో ఏపీఎండీసీ ద్వారా, తర్వాత మహిళా సమైక్యల ద్వారా, మూడోది వచ్చేమో ఈ యాక్షన్ ద్వారా, నాలుగోది వచ్చేమో ఉచితంగా రీచ్లను తీసుకెళ్లమని ఉచితంగా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు లేదా వాళ్ళ అనుచరుల యొక్క ఆధ్వర్యంలో రీచ్ల్లో వాళ్ళ కార్యకర్తలను పెట్టుకుని పూర్తిగా దోచేశారని హైకోర్టు చెప్పిందని చెప్పి మనం చేస్తున్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాష్యం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విశేషం కాదు. ఇది హైకోర్టు తప్పుబట్టింది, గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుబట్టింది. మీరు ఒక్క 2016-19 కాలంలోనే 1000 పైగా కేసులు మీ ప్రభుత్వంలోనే నమోదైనవి. ఇవన్నిటినీ పరిష్కరిస్తూ ఒక మంచి విధానంతో
ఒక మంచి పరిపాలనా దక్షతతో జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 750 కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటట్టుగా చేస్తే, తద్వారా కొన్ని మొదట తీసుకొచ్చిన ఈ విధానాల్లో కొన్ని తప్పులు జరిగినప్పుడు వాటిని సరిదిద్దుకొని పూర్తిగా గవర్నమెంట్ 2024 ఎలక్షన్కి వెళ్ళబోయే లోపల ఇసుక విధానం పైన సంపూర్ణమైనటువంటి ఒక అవగాహనని ప్రజల్లోకి తీసుకురావటం, ప్రజలు ఆ విశేషంలో ఏదైనా వాళ్ళకి ఇబ్బంది కలిగి ఉంటే మేము తగిన ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మేము చూస్తున్నాం. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం కోసం చెప్పిన ఉచితమైన ఇసుక విధానాన్ని తొంగలో తొక్కటాన్ని ఖండిస్తూ మీరు వెంటనే దీన్ని సరిదిద్ది ప్రజలకు ఎక్కడికెక్కడ అవసరమైతే మీరిచ్చిన హామీని ఇంప్లిమెంట్ చేయమని, ఏ ఒక్కరికి ఇసుక అవసరమైనా తన సమీపంలోని రీచ్కి వెళ్లి తన సొంత ఖర్చులతో జేసీబీ ద్వారా తవ్వుకోనో లేకపోతే మనుషుల ద్వారా లోడ్ చేయించుకోనో ఇసుక తెచ్చుకునే అవకాశాన్ని వెంటనే అమలు చేయమని, ఒక్క రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి వసూలు చేయొద్దని, సీనరేజీల పేరుతో కానీ, ట్రాన్స్పోర్ట్ పేరుతో కానీ, రీచ్ల మెయింటెనెన్స్ పేరుతో కానీ, తదితర అంశాల పేరుతో కానీ, జీఎస్టీ పేరుతో కానీ ఎక్కడ కూడా బాదుడు కార్యక్రమం చేయొద్దని బాబు గారికి చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.